హాయ్ అండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్లు వచ్చేసాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు ఇంట్లోనే ఉండడం వల్ల బాగా బోర్గా ఫీల్ అవుతున్నారని చెప్పి అపార్ట్మెంట్కి దగ్గరలో ఏమన్నా యాక్టివిటీస్ క్లాసులు జరుగుతున్నాయని చెక్ చేస్తే యోగా క్లాసులు జరుగుతున్నాయని తెలిసింది. సో అందుకని చెప్పేసి పిల్లల్ని యోగా క్లాసులకి అయితే జాయిన్ చేశాను. డ్రాప్ పికప్ నేనే చూసుకుంటున్నాను కాబట్టి నేను కూడా క్లాసులకు అటెండ్ అవుతున్నాను. ఇక్కడ పెద్ద దూరమేం కాదు, మా అపార్ట్మెంట్కి కొంచెం దగ్గరలోనే. అలాగే మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ పిల్లలు కూడా కొంతమంది వస్తున్నారని చెప్తే అందరు కలిసి కారులో వెళ్తున్నాము. సో ఇప్పుడు పిల్లల్ని అయితే కారులో యోగా క్లాసులు తీసుకెళ్తున్నాను. ఇలా మేము వెళ్ళే మా అపార్ట్మెంట్ దగ్గరలోనే ఒక లేక్ కూడా ఉంది. చాలా బాగుంటుంది వ్యూ అయితే మా చుట్టుపక్కల. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే యోగా చెప్పే బిల్డింగ్ ఉంటుంది. ఆ పెద్ద దూరమేం కాదండి, నడిచైనా వెళ్ళిపోవచ్చు. కాకపోతే బాగా ఎండగా ఉంటుంది, పిల్లలకి వేడిగా ఉంటుందని చెప్పేసి కార్లో తీసుకెళ్తున్నాము. ఇక వచ్చేసిన రైట్ సైడ్లో ఉండే బిల్డింగ్లోనే యోగా క్లాసులు జరుగుతున్నాయి. ఇప్పుడే మేమైతే కార్ దిగి పిల్లలు కూడా ఒక్కొక్కరు కార్ దిగుతున్నారు. ఆల్రెడీ లేట్ అయిపోయింది, క్లాస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. వేరే వాళ్ళ పాప వస్తానని చెప్తే ఈరోజు ఆ పాప కోసం వెయిట్ చేయడం వల్ల కాస్త ఆలస్యం అయిపోయింది. 9:25 to 9:30 కల్లా క్లాస్ కరెక్ట్గా స్టార్ట్ అవుద్ది. అందరూ వచ్చేసారు, హాల్ అంతా ఫుల్ అయిపోయింది. ఎక్కడ ప్లేస్ ఉందో అక్కడ వెళ్ళి కూర్చొని కంటిన్యూ చేయడం. పెద్దవాళ్ళం అంటే ఓకే, యోగా కంటిన్యూ చేస్తాము. కానీ ఒక గంటన్నర అంటే పిల్లలు అంతసేపు ఆసనాలు వేస్తూ కూర్చుంటారా లేదా అని నేను టెన్షన్ పడ్డాను. కానీ ఈరోజు నిన్న క్లాస్ చూసిన తర్వాత నాకు ఈరోజు ఆ టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే యోగా చెప్పే క్లాస్ టీచర్ అయితే మధ్య మధ్యలో పిల్లల్ని యాక్టివ్ చేయడానికి ఫన్ లెక్క మాట్లాడడం, పిల్లల్ని కాస్త ఖుషి చేయడం, అలా మాటలు చెప్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి పిల్లలు కూడా బాగా జాలీగా యాక్టివ్గా యోగా కంటిన్యూ చేస్తున్నారు. సో ఇది కాకుండా లాస్ట్న పిల్లల చేత గేమ్స్ కూడా ఆడిపిస్తుంది, 1-2 గేమ్లు రోజు. పిల్లలు దానికోసమైనా యోగా క్లాస్కి ఇంట్రెస్ట్గా రావడానికి ఇష్టపడతారు. సో అందువలన పిల్లలు బోర్గా ఫీల్ అవుతారని అయితే నేనైతే అనుకోవడం లేదు. పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా కూర్చొని పెద్దవాళ్ళతో పాటు యోగా ఆసనాలు చేస్తున్నారు. మధ్య మధ్యలో క్లాస్ చెప్పే టీచరు చిన్న చిన్న లైఫ్కి సంబంధించిన టిప్స్, అలాగే చిన్న చిన్న స్టోరీస్, కృష్ణుడి గురించి స్టోరీస్, నారద మునేంద్రుడి గురించి స్టోరీస్ అలాంటివి చెప్పడం వల్ల బాగా ఇష్టంగా ఇంట్రెస్ట్గా పిల్లలు క్లాస్ అయితే వింటున్నారు. మనం కూడా డైలీ లైఫ్లో ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ యోగా కానీ ప్రాక్టీస్ చేసామంటే మన బాడీ బ్రెయిన్ 2 హెల్తీగా ఉంటుంది. అలాగే మన మైండ్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి రోజు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు రోజువారీ టైంలో ఏ టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడు టైం దొరికినా అప్పుడు ఒక 1/2 అవర్ అయితే యోగా ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. మన బాడీ హెల్త్కి కూడా చాలా మేలు చేస్తుంది. ఈవిడే మా గురువు గారు, యోగా చెప్పే టీచర్ అనమాట. ప్రతి ఒక్కరూ రోజుకి 1/2 అవర్ నుంచి 1 అవర్ యోగా చేయడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. Okay, so stretch your legs in front of you. எல்லாரும் தெரியுதா? கொஞ்சம் ஒரு இந்த லெவல்ல பண்ண தெரியாது, வேணா கொஞ்சம் ஏறி பாருங்க. ஏன் பண்ண கூட பரவாயில்ல. Stretch both your legs in front of you. Place your hands behind you. Place your hands behind na. Aha. Ee paravailla. Just 10-20% of the weight down, back straight. This is the base position. Called pranic sitting. In the position vandano kaila weight podakudadu. Okay, back straight. Now we are going to do the first joint. Actually first joint is toe joint. நம்ம வந்து ankle joint ல ஆரம்பி போறோம். Ankle rotation. Okay, so நாங்க அடிச்சு போறோம் கொஞ்சம். Now move your ankle joint and கை போற மாதிரி starting from
You bend down, right, back, left and front. Again, repeat. Movement. Slow walk. Keep a breath happening. Inhale while going up. Exhale while coming down. மூச்சுக்கு ஏற்ற மாதிரி பண்ணணும். இந்த மாதிரி பண்ணா வேற எக்ஸசைஸ். மூச்சு கவனம். Awareness on your joint. That is water, how you go? First you will say me, I cannot go, right? ఇప్పుడే యోగా క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలందరూ అటెండెన్స్ తీసుకొని పేరెంట్స్తో ఇంటికి వెళ్ళిపోవడమే. 10 days కాబట్టి అటెండెన్స్ కంపల్సరీ, ఎవరు వచ్చారు ఎవరు రాలేదని. సబ్స్క్రైబ్.